రామోజీరావు గారు అంటే గుర్తొచ్చింది. అసలు ఆ కాంపౌండ్‌లో అడుగు పెట్టడం అంత సాన్నిహిత్యంగా మెలగడం అన్నది నాకు తెలిసి ఏ దర్శకుడికి దొరకలేదు ఆ అవకాశం. ఏ సినిమా వాళ్ళకి దొరకలేదు మా అవకాశం. లేదు, దొరకలేదు. హ్మ్. మరి ఆయన నాకు ఎందుకు అంత యాక్సెస్ ఇచ్చాడో నాకు తెలియదు. ఎందుకంటే అది నా పెళ్ళికి వచ్చాడు ఆయన. హ్మ్. తెల్లారగడ 3:30 అంటే అప్పుడు వచ్చాడు ఆయన పెళ్ళి. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలవడానికి వెళ్ళింది ఒక కథ చెప్పడానికి. ఆ కథ రిజెక్ట్ చేశారు. హుహు. దాని తర్వాత అయిపోయింది. ఫైనల్గా కలవాల్సి వచ్చింది బిఫోర్ నచ్చావులే. అనసూయ షూటింగ్ జరుగుతుంది అది అప్పుడు. హ్మ్. వస్తే ఏదో సినిమా ప్రపోజల్ వస్తే ఒకసారి వేరే ఏదో కథ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాము. ఆయన ఓకే చేశారు అది. ఓకే చేసిన తర్వాత అనసూయ రిలీజ్ అయింది. సరే వాళ్ళందరూ అనసూయ చూశారు. నేనే ఫోన్ చేసి, సార్ నేను ఇప్పుడు ఆ కథ చేయనండి అంటే, అదేంటి సార్ మా పెద్దాయన ఓకే చేసిన కథ మీరు చేయకపోతే ఎలాగన్నారు. లేదు లేదు సార్ ఆ కథ వద్దు సార్ ఇప్పుడు అని చెప్పేసి నేను వేరే కథ చేసి పెడతానని చెప్పేసి నచ్చవులే చేశాను. నచ్చవులేలో త్రూ అవుట్ ఆయనతో ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కూడా నేనే చూశాను అప్పుడు నచ్చవులే జరిగేటప్పుడు. చూసిన తర్వాత నచ్చవులే చూశాడు ఆయన సినిమా. చూసి ప్రొజెక్షన్ తర్వాత ఏం మాట్లాడకుండా నన్ను పైనుంచి కిందాక చూసి వెళ్ళిపోయారు ఆయన. సరే నేను ఏంటో అనుకుని చెప్పి సినిమా రిలీజ్ అయింది ఫ్రైడే. బాగుందన్నారు. ఆ మండే మళ్ళీ ఎందుకో వెళ్ళాను నేను ఫిల్మ్ సిటీకి వెళ్తే మళ్ళీ పైకి వెళ్ళాను. తలుపు కొట్టాను, ఓపెన్ చేశాను. రండి రవి గారు అన్నాడు ఆయన. కుర్చీలోంచి లేచారు ఆయన. నేను ఒక కన్ఫెషన్ చేసుకోవాలి సార్, నాకు సినిమా నచ్చలేదు సార్ అన్నాడు. పర్లేదు సార్ దాందే ఉంది, కానీ జనం బాగుంది అంటున్నారు సార్, కంగ్రాచులేషన్స్, రైట్ కూర్చోండి అన్నారు. కూర్చోండి పెద్ద ఆయన అది ఆయన మాత్రం కన్ఫెస్ చేయడం. అప్పుడు నేను ఆయనతో చాలా పెద్ద మాట అన్నాను. అనకూడదు బట్ అన్నాను ఆ రోజు. ఏంటంటే, సార్ ఏం లేదు సార్, మీరు ఇక్కడ కూర్చుంటున్నారు సార్ ఐసోలేటెడ్గా, మీకు ఇక్కడ పెద్ద కిటికీ ఉంది, దాని బయట ఒక పెద్ద కొండ కనపడుతుంది, మీరు ఒక 16-17 అవర్స్ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు సార్, ఇదే మీ ప్రపంచం. బయట నుంచి మిమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, మీరు వినాలనుకున్నది చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ నా లైఫ్ అలా కాదు సార్. నేను పొద్దున్నే లేచిన దగ్గర నుంచి మా వాచ్మెన్తో, మా ధోబీతో, ఎలక్ట్రీషియన్లతో, ప్లంబర్లతో, సొసైటీలో ఉన్న కామన్ పీపుల్ అందరితో మాట్లాడతాను సార్ నేను. వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నాకు తెలుసు సార్. అవన్నీ తీసుకెళ్ళి నేను సినిమాలో ప్రజెంట్ చేశాను సార్. జనానికి నచ్చింది సార్. సో బేసిక్గా మీకు సొసైటీతో కనెక్షన్ కట్ అయిపోయిందండి, నాకు ఇంకా ఉంది అన్నాను. ఇప్పుడు రామోజీరావు పెద్ద అంటే మనకి ఫిల్టర్ ఉండదు కదా, చెప్పాలా వద్దా, చనువు తీసుకోవాలా వద్దా అని కూడా తెలియకుండా. మనకేమో ప్రాబ్లం ఏంటంటే ఫిల్టర్ ఉండదు. సో ఫిల్టర్లెస్గా నేను చెప్పేశాను. ఇది మరి కరెక్టో కాదో తెలియదు నాకు. ఆయన అలా చూశాడు నాకు. మీరు చెప్పింది కరెక్ట్ రవి గారు, నాకు సొసైటీతో కనెక్షన్ కట్ అయిందన్నాడు. అక్కడి నుంచి ఒక 3 అవర్స్ మేమిద్దరం మాట్లాడి, ఎవరు రాలేదు, అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫ్ చేసి 3 అవర్స్ 1 గంటన్నర దాకా నాతో మాట్లాడి రండి భోజనం చేద్దామని చెప్పి భోజనం. సో అలా ఉండేదండి రిలేషన్షిప్ ఆయనతో. అది వెరీ ఓపెన్. అంటే నేను డైరెక్ట్గా ఆయన మీద జోకులు వేయటం, ఆయనతో జోకులు వేయటం ఇవన్నీ చేసేవాడిని. ఆయన కూడా నన్ను తిట్టేవాడు, ఇవన్నీ ఉండేవి. దోస్ ఆర్ ద గుడ్ ఓల్డ్ డేస్. ఏం మాట్లాడుకునేవాళ్ళు అండి? అంటే సినిమాకి సంబంధించిన విషయాలు ఉండేవా, అన్నీ ఉండేవా? అన్నీ ఉండేవి సార్. ఆ రోజుల్లో ఆయనకి పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉండేవి ఆయనకి. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్తో అప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండేవి. సినిమాల గురించే ఎక్కువ మాట్లాడేవాళ్ళం. చాలా అసలు ఒకటని కాదు బ్రదర్, అక్రాస్ ద స్పెక్ట్రమ్ నాకు తెలిసినవన్నీ నాకు ఆయన చెప్పేవాడిని. నేను తప్పు చెప్తే నన్ను కరెక్ట్ చేసేవాడు ఆయన చాలా ఫిలసాఫికలీ సౌండ్ సార్ ఆయన వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఏది ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది. ఎందుకు సార్ ఇంత కష్టపడతారు, 16 గంటలు 18 గంటలు వయసు ఎంత వచ్చినట్టు, రెస్ట్ తీసుకోండి సార్ నేనే అనేవాడిని. చచ్చిపోయిన తర్వాత అంతా రెస్టే కదా రవి గారు అనేవాడు ఆయన. బట్ ఆ చిన్న స్టేట్మెంట్లో ఎంత డెప్త్ ఉందో ఒకసారి ఆలోచించుకోండి. అలాంటి గ్రేట్ మ్యాన్. మిస్ అవుతుంటారా చైర్మన్ గారు? డెఫినెట్గా నాకు అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా గుర్తొస్తారు ఆయన్ని. మన ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడల్లా ఆయన గుర్తొస్తారు, ఆయన ఇల్లు చూసినప్పుడు ఆయన్ని. ఏదైనా కాన్సెప్ట్లు చెప్పడం కానీ ఆయన ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుంటుంది అనుకోవడం కానీ, కొన్ని ప్రాజెక్టులు అలా అనుకుని వదిలేసినవి ఏమైనా ఉన్నాయండి? ఏదైనా సరదాగా మాట వరుసగా అనుకుని చాలా కథలు మాట్లాడుకున్నాం, చాలా టైప్ ఆఫ్ స్టోరీస్ మాట్లాడుకున్నాం. అంటే ఆయన ఏంటంటే ఎక్కువ మనం తీసే సినిమాలు ప్రజల్ని రిఫార్మ్ చేయాలి, ఆలోచింపజేయాలి, మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, ఇలా అనుకునేవాడు ఆయన. నేను ఆయన కరెక్ట్ చేసేవాడు, సార్ అలాంటి సినిమాలు ఎవడో చూడాలి సార్, ఇప్పుడు మనం డబ్బులు పోగొట్టుకుంటాం తప్ప, బట్ ఆ మెసేజ్ని మనం ప్రీచ్ చేసినట్టు కాకుండా సటిల్గా ఇన్కార్పొరేట్ చేసి చెప్పచ్చండి, బట్ కమర్షియల్గా ఉండాలి సినిమాలు అనేవాడు. లేదు రవి గారు
మన సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, లేకపోతే మనం తీయకూడదు ఇలా అనేవాడు ఆయన.